అల్లు అర్జున్ గారు సరిగ్గా ఎన్నికలకు 2 రోజుల ముందు నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి గారి ఇంటికెళ్లి మద్దతిచ్చినప్పటి నుంచి అల్లు వర్సెస్ మెగా అనే వార్ జరుగుతుంది. అయితే ఇటీవల హీరో సాయిధరమ్ తేజ గారు ట్విట్టర్లో అల్లు అర్జున్ గారిని, వాళ్ళ వైఫ్ స్నేహారెడ్డి గారిని అన్ఫాలో చేశారు. ఈ ఇష్యూతో మళ్ళీ ఈ సంఘటన హైలైట్లోకి వచ్చింది. అసలు అల్లు అర్జున్ గారు చేసిన 5 ప్రధానమైన తప్పులేంటో ఇప్పుడు నేను చెప్తాను. మొదటి తప్పు, ముందుగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ పార్టీ వైసీపీ పార్టీ ఉంది. అలాంటి వైసీపీ పార్టీ అభ్యర్థికి అల్లు అర్జున్ గారు మద్దతు ఇవ్వాలి అని అనుకోవడం మొదటి తప్పు. ఇంకా రెండవ తప్పు, అల్లు అర్జున్ గారు చెప్పినట్లుగా నేను పార్టీలకు అతీతంగా కేవలం స్నేహం కోసం మాత్రమే నంద్యాల వెళ్ళి మద్దతు ఇచ్చాను అని చెప్పారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మర్చిపోయారు. ఒకవేళ అల్లు అర్జున్ గారికి పాకిస్తాన్లో కనుక ఫ్రెండ్స్ ఉంటే, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు నాకు పాకిస్తాన్లో ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నేను పాకిస్తాన్కి మద్దతు ఇస్తాను అని అంటే ఎలా ఉంటుంది? అది తప్పే కదా. అది తప్పు అన్నప్పుడు ఇది కూడా తప్పే అవుతుంది కదా. ఈ విషయం మర్చిపోవడం అల్లు అర్జున్ గారు చేసిన రెండవ తప్పు. ఇంకా మూడవ తప్పు, సరే ఇదంతా కాదు, నేను ఫ్రెండ్స్ కోసం ఎంత దూరమైనా వెళ్తాను. అసలు ఆ ఫ్రెండ్షిప్ కూడా ఎలా ఏర్పడిందనే చెప్తాను చూడండి. అల్లు అర్జున్ గారి భార్య గారి ఫ్రెండ్ గారి భర్త గారు ఈ శిల్పా రవి గారు. భార్య మాట వినడం మన భారతీయ భర్తల యొక్క సాంప్రదాయం కాబట్టి ఆ ప్రకారం అల్లు అర్జున్ గారు వాళ్ళ వైఫ్ మాట విని ఓకే మద్దతు ఇవ్వడానికి వెళ్ళారు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఆ మద్దతు అనేది ఏ ట్విట్టర్ రూపంలోనో ఏ వీడియో రూపంలోనో ఇచ్చుంటే సరిపోదును. డైరెక్ట్గా వెళ్ళి మద్దతు ఇవ్వాలి అని అనుకోవడం మూడవ తప్పు. ఇంకా నాలుగవ తప్పు, సరే నేను ఏదైనా చేస్తే డైరెక్ట్గా వెళ్ళి చేస్తాను, తగ్గేదేలే అని అల్లు అర్జున్ గారు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి మద్దతు ఇవ్వాలి అని అనుకుంటే ఎన్నికలకు ఒక వారం ముందో 10 రోజుల ముందో వెళ్ళి మద్దతిస్తే సరిపోదును. కానీ చాలా ప్రధానమైన ఎన్నికల ఆఖరి రోజున వెళ్ళడం నాలుగవ తప్పు. ఇంకా ఐదవ తప్పు, అల్లు అర్జున్ గారే స్వయంగా నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, నేను ఐఎమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్ అని చెప్పారు. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు టెల్ ఐఎమ్ నాట్ పొలిటికలీ అలైన్డ్ విత్ ఎనీ పార్టీ అండి. నాకు ఒఫిషియల్గా ఏ పార్టీతో సంబంధం లేదు. ఐఎమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీ. అంటే ఇక్కడ జనసేన పార్టీని అన్ని పార్టీలాగే న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూశారు. అంటే జనసేన పార్టీని ఓన్ చేసుకోకుండా అన్ని పార్టీలు ఒకటే అన్న స్టేట్మెంట్ కూడా ఫ్యాన్స్ని చాలా హర్ట్ చేసింది. ఇది అల్లు అర్జున్ గారు చేసిన 5వ మిస్టేక్. మరి దీని పట్ల మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.